అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి నేను పాలతో ఇంట్లోనే సింపుల్గా ఒక స్వీట్ తయారు చేశానండి. దీనికి ఎగ్జాక్ట్ పేరు చెప్పలేను కానీ స్వీట్ అయితే చాలా బాగుంది. నేను బయట తెచ్చుకునేది ఎందుకు, ఆల్రెడీ పాలు ఇంట్లో ఉన్నాయి. ఇది 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు. దాంతో ఏదైనా స్వీట్ చేద్దామని ఫస్ట్ పాలు మనము బాగా మరగబెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని. తర్వాత ఇది వచ్చి కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ అంత తీసుకొని మంచిగా మిక్స్ చేసేసి సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత మనం పాలని ఇమిరిపోతే మన కింద మాడుతుంది కదా, సో అలా మాడకుండా కొంచెము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి పాలని తిప్పుతూ ఉండాలండి. ఆల్రెడీ సైడ్లో కొంచెం ఎర్రగా అయింది. నేను కొంచెం హైలో కొంచెం మీడియం కంటే ఒక రవ్వ హైలో పెట్టాను. తర్వాత తగ్గించేసుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం పాలకోవా టైపు అలా మరీ అంత ఎక్కువ తిక్కుగా రానవసరం లేదు. మనకి ఫైనల్ రిజల్ట్ కొంచెం తిక్కుగా వచ్చినా సరిపోతుంది. మనకి మామూలుగా మనం పాలకోవా కూడా అంతే కదా, పాలు వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటాము. ఇలా బాగా మరిగినప్పుడు మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనిపిస్తుంది. అప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవడం అంతే. ఇక్కడ వచ్చి బాదం పాపు ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది పాలు మనకు హాఫ్ అయిపోయినప్పుడు చక్కెర ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఒక 5 to 6 స్పూన్స్ అంత వేసాను, ఎక్కువ స్వీట్ వద్దనేసి. ఎందుకంటే మనకి 1/2 లీటర్ కంటే కొద్దిగానే తక్కువ పాలు ఉన్నాయి, ప్లస్ అంత ఎక్కువ స్వీట్ కూడా అవ్వదు. తర్వాత కొంచెం మనకు కొంచెము తెలుస్తుంది కదా థిక్ అయింది అన్నప్పుడు మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటే చాలు. చాలా సింపుల్ స్వీట్ అండి. మనం బయటకు పోయి తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎప్పుడూ ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసేసాను కదా, అలా వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల మనకి థిక్గా అవుతుంది ఇదే పాలకోవా అనేది. ఎగ్జాక్ట్ పాలకోవా అని చెప్పను, కొంచెం పాలకోవా కంటే ఇంకా ముందు స్టేజే, కొంచెం మరీ అంత థిక్ అవసరం లేదు. ఇలా వేసేసుకొని మనం బాదం పప్పులు కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి అంతే. ఇది కొద్దిగా థిక్ అయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ థిక్గా అనిపిస్తుందండి. చల్లగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందంటే చాలా బాగుందండి. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది ఈ స్వీట్. మీరు ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్తీ మనసు.